గంజాయి సాగుని దాదాపు నిర్మూలించేశారంట. అయిపోయింది. రోజు రోజు జరుగుతుంటే కనపట్ల. మెడికల్ కాలేజీ నుంచి వైపు మా వైపు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కాలేజీలు పూర్తి చేయాలంటే 10,000 కోట్లు కావాలి. అంటే ఇప్పుడు ఇది సాధ్యం కాదు. లేదంటే 10-15 ఏళ్ళు పడుతుంది. 10,000 కోట్లు కావాలా? 8,000 కోట్లు మొత్తం మెడికల్ కాలేజీలకు సంబంధించి. ఆల్రెడీ 2,500 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. ఆల్రెడీ 6 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి. సో మీరు 10,000 కోట్లు కాదు కావాల్సింది, ఒక 4-5 కోట్లు వస్తే అయిపోద్ది. అయినా అది ఒకే సంవత్సరం పెట్టవసరం, 2 సంవత్సరాల్లో పెట్టవచ్చు. 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి కనీసం 4-5 కోట్లు కూడా ఖర్చు పెట్టలేనప్పుడు ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉండి రాజీనామా చేసి అవతలకి వెళ్ళండి. చేతగాని దద్దమ్మలు మీరు, చేతగాని దద్దమ్మలు మీరు. మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవన్నటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఇది. మెడికల్ కాలేజీలు పెట్టడానికి 4-5 కోట్లు మెడికల్ కాలేజీలు పెట్టడానికి డబ్బులు లేవంట. అమరావతిలో నీళ్ళు ఎత్తుకోవడానికి మాత్రం 100 కోట్లు ఖర్చు పెడతారంట. అమరావతిలో వరద ముంపు కోసమే 8,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, వరద ముంపు నివారణ కోసం. మరి 17 మెడికల్ కాలేజీలకు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఏం ప్రాబ్లం? ఎంత దారుణం చూడండి. అవినీతి జరగలేదని ఎవరు అంటలేదు. ప్రధాని ఇటీవల తను వైసీపీ గురించి ఆయన దృష్టికి తీసుకెళ్ళలేదు. నువ్వు తీసుకెళ్తే అంత, తీసుకెళ్ళకపోతే అంత. నువ్వు తీసుకెళ్తే అంత, తీసుకెళ్ళకపోతే అంత.